ఇప్పుడే న్యూస్ అసలు తెలియదు ఇదే అలా అంత పెద్ద ఈవెంట్ చేశాక ఎవరో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారని ఇప్పుడే చెప్తున్నారు. ఈ న్యూస్ నాకు తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఎవరికి ఏమైనా నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమైనా వెళ్ళొచ్చని. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను. థ్యాంక్ యూ సార్. పక్కన పెడితే ఇంత టెన్షన్లో కూడా సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ప్రెస్ మీట్లలో చాలా జోష్గా కనిపిస్తూ ఆడియన్స్ని సేవ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంత ఒత్తిడిలో కూడా మీరు సినిమాను ప్రేక్షకులకు తీసుకురావడానికి మీకు మోటివేషన్ దాకా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఫోర్స్ కాకుండా ఇంకేముంది? నాకు అదే మెయిన్. అంటే మనకు ఎలా ఉంటుంది, మార్నింగ్ లేస్తాము, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఫ్యామిలీ ఇస్తుంది, పిల్లలు ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, మన ప్రొఫెషన్ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ని నేను అన్నిటితో పాటు ఆ ప్రొఫెషన్ ఎక్కువ లవ్ చేసి ఎస్ ఐ వాంట్ కమ్ బ్యాక్. నేను ఎందుకు సక్సెస్ పర్సంటేజ్ లాస్ట్ 5 yearsలో తగ్గిపోయిందనే దానికే సినిమాల మీద పనిచేస్తూ ఆ ఎనర్జీ తెచ్చుకుంటూ చేయడం. ఈవెంట్లో మీరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు ఈవెంట్లో. అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది థ్రిల్ ఫీల్ అవుతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు. ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు. నిదానంగా పనిచేశారు అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుద్దని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు. రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి ఈ సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనమైందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి. ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలంతే. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పారు. బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం. ఇక ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది. అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇస్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్స్. హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్. ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి. అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. యా, అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట. యా, అంటే చాలామంది అది ఆలోచించాల్సిన, కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక వాల్యూ ఉంది.
ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు 175 డేస్లో ఆడేటి, ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 వీక్ 10 డేస్లో క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి, వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధర పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి? సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd వీక్ 3rd వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని, అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు, దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జియో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా అప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. పుష్ప 2 పెట్టిన ప్రైజెస్ మోడల్ అనేది ఆడియన్స్ కి ఇబ్బంది అని అంత కన్వీనియంట్ కాదని అనుకున్నట్టు. అంటే మీరు ముందు లేనట్టున్నారు, రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను. రామకృష్ణ గారు అన్నారు ఆడియన్స్ ని బలహీనతల్ని చేసుకుంటున్నారు, ఫస్ట్ 1 వీక్ పెంచడం టికెట్ రేట్స్. అంటే అదేనమ్మా, ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది? ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం. స్పెండ్ చేసి ఒక భారీతనం, ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన RRRలు చూడండి, ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవల్ల వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కౌన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కౌన్సా ఫిలిం లేకే ఆరే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి? 1 ఇయర్లో తీసేయచ్చు. నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మన ఆడియన్స్ది ఏంటి? మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్ మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు? యూత్ ఎలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. ఇప్పుడు వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసోలేదు, నేను అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు వేసిరా. ఎందుకు? ఒరిజినల్ కూడా వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంట. అంటే మన ఎనర్జీ, మనకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి?
ఒక సినిమా సార్ ఇప్పుడు ఒక నిమిషం ఇస్తా. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అడిగినట్టు అదర్ స్టేట్స్ అడుగుతున్నారా మీరు టికెట్స్ పెంచమని? అదర్ స్టేట్లో ఇప్పుడు అంటే ఇంద పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా అయిన అదర్ స్టేట్లోకి వెళ్ళి ఇప్పుడు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగం. ఎందుకు? మన సినిమా మన దగ్గర నుంచి వెళ్తున్నాము. మన హీరోలు అంటే మన స్టార్ హీరోలు అందరంటే మన అందరికీ ఆల్ హీరో అభిమానులు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తారు? ఈ కల్చర్ అదర్ దగ్గర లేదు. ఎంత పెద్ద సినిమా అయినా మానీషో నుంచి వెళ్ళడం విపరీతమైన క్రేజ్తో వచ్చినప్పుడు ఉంటుంది తప్పితే మామూలు స్లోగానే ఉంటుంది అదర్ స్టేట్స్లలో. అదర్ స్టేట్స్లో టికెట్ల రేట్లు బెంగళూరు కానీ మెట్రోపాలిటన్ సిటీలో 2000 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్లలో చూస్తే వీకెండ్స్లో వాళ్ళకి ఎప్పుడు ఆ రేట్లు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా పడదు. ఇజ్రాయిల్ అసలు 100% దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు సినిమాలు మా ప్రొడక్షన్ అయినా సితారా కూడా మా ప్రొడక్షన్. మీకు తెలిస్తే సితారా సినిమాలన్నీ ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాయి. చిన్నబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ టు మీ, వంశీ ఈజ్ బ్రదర్ టు మీ. సో అది మా సొంత కంపెనీ లాగే. 3 సినిమాలకు కరెక్ట్గా ఉంటాయి ఏ సినిమాని బట్టి. అందుకే జాగ్రత్తగా ఏంటి మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10th, 12th, 14th 3 సినిమాలు వచ్చిన 2 రోజులు గ్యాప్ పెట్టుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చేసుకున్నాం. ఫీల్ అయ్యేది ఏం లేదు. నేను సూపర్ హిట్లు ఎలా అవుతాయనే పనిచేస్తున్నా. ఈ సంక్రాంతికి కంబ్యాక్ 2 సినిమాలతో కంబ్యాక్ అనిపించుకోవాలనేది. ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు దానికి ఏం చేద్దాం అనేది ఆలోచనతో ముందుంటాం. అయితే ఎఫ్టీసీ చైర్మన్ అయిన తర్వాత సినిమా పరిశ్రమ కోసం మీరు ఏం చేయాలనుకున్నారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిన్న చూపు చూడొద్దు ఏపీని అని చెప్పేసి అసలు మీరు 15th తర్వాత నేను ఆ రోల్లోకి వెళ్ళాలి. ఈ 2 సినిమాల ముందు కంబ్యాక్ అని చెప్తున్నా కదా. ఈ 2 అలా వచ్చిన తర్వాత చేసి దానికి స్పెండ్ చేసి సీఎం గారు ఇక్కడ కోరుకుంటుంది గ్లోబల్, ఇక్కడ హైదరాబాద్లో సినిమా వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ లాగా ఎలా చేద్దామనేది సీఎం గారు. అది ఎలా రీచ్ అవుతాం. కళ్యాణ్ గారు కోరుకునేది ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా కావాలి, ట్రైనింగ్ చేయండి. అలా తప్పకుండా అక్కడ యూత్ అందరు కూడా రెడీ అవుతే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు చైర్మన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్నే కదా. సో నేను డెఫినెట్గా నా సలహాలు కూడా చైర్మన్గా పక్కన పెడితే ఇండస్ట్రీ ఇంపార్టెంట్ పర్సన్గా డెఫినెట్గా చెప్తాను. అక్కడ యూత్ను కూడా తయారు చేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మళ్ళీ తెలుగు సినిమాలోకే వస్తారు. తెలుగు సినిమానే. కళ్యాణ్ గారు అన్నా సార్ నేను 2 కళ్యాణాన్ని వాళ్ళు చెప్పకలే నేను నమ్మను అన్నాడు. బట్ అది ఎప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎలా ఇప్పుడు మీరు అడిగినట్టు 3 సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని చేసి చూపిస్తాను. అలాగే అవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. సో తెలంగాణ గవర్నమెంట్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బ్రిడ్జిగా ఉండి ఎలా గ్రో అవ్వాలి అనేది చేస్తూనే అక్కడ యూత్ని ఎలా తయారు చేసుకోవాలి. వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రభుత్వం అక్కడ ఏదైనా చేయటానికి. చేసినప్పుడు అక్కడ తయారైన అయ్యాక యూత్ ఇక్కడికే రావాలి కదా, తెలుగు సినిమాకే రావాలిగా. తెలుగు సినిమా అవుతుంది అప్పుడు. మీడియా వాళ్ళకి సంక్రాంతి స్పెషల్ కాంబో. సినిమా రాజకీయ నేపథ్యం ఇప్పుడు సినిమా మొత్తం రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పటికే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగం కుళ్ళమొద్దని చెప్పి కాదండి. ఈ కథ 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఒక నిమిషం, ఆయన 4 ఏళ్ల క్రితం రాసుకుంది. ఆపాదించుకునే వాళ్ళకు నెగిటివ్గా నేను ఎప్పుడు చెప్తాను కదండి, భూతద్దం పెట్టుకొని నెగిటివ్గా వెతుకుతే అలాగే కనిపిస్తుంది. సినిమా అనేది ఫర్ ఎంటర్టైన్మెంట్. వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నే. కానీ లేదా ఇది మనోడి కోసం రాసినట్టున్నాడు అని నువ్వు ఫీల్ అవుతావు. ఇది వాళ్ళ కోసం రాసినట్టున్నాడు. అది కాదు. సినిమా ఫర్ ఒక పొలిటీషియన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యలో జరిగే టిట్ ఫర్ ట్యాట్. మీటింగ్ ఉంటాయి కదా. నువ్వు చాలా వెనకబడి ఉన్నావు, ప్రతి సినిమాలు వేస్తావు. అది టైం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినప్పుడు నాది ఎలా ఉంటుందంటే నేను పట్టుకోను.
పట్టుకుంటే 100% ఎఫర్ట్స్ పెట్టి దానికి న్యాయం చేసి రావాలి. డెఫినెట్గా ఎఫ్డీసీ అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో. ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేటి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయినాయి. చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం. బట్ రిజల్ట్ రాకుండా ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక విజన్ అయితే ఉంది, ప్లానింగ్. అది సొసైటీకి యూస్ఫుల్ కదా. వాళ్ళు అడిగింది 100% ఆటోమేటిక్ జరిగిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. కాదు సార్, ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మంచి పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అంటే అదే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్, మీ అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా, అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము. ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అది తెలంగాణది కానీ ఆంధ్రది కానీ ఇండస్ట్రీకి చెప్పగలిగేలాగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి, ఈజీ చేయాలి. పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది. దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇది ఎలా రీచ్ అయిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. సో చెరో 5 lakhs, అది మళ్ళీ 5 lakhs డివైడ్ చేస్తారేమో కాదు, చెరో 5 lakhs ఇండస్ట్రీ సహాయం కావచ్చు, అటు సీఎం నుంచి అదే ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేస్తుందే తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు అనేది మన సీఎం మీటింగ్ లో అన్నమాట కూడా. సో దీనికి ఏమంటారు? అదే అమ్మా, అదే లక్ష్మి గారు, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 year అయింది. సో వాళ్ళకు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా. ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది. గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు, సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి. అది ఈజీ, దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు. అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చేశారుగా. ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో హుదూద్ వచ్చింది, హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా? మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి, అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు, దాన్ని ఒక సిస్టంలో చేయాలి. అది ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక స్టోన్స్ పడుతున్నాయి, పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్ మధ్య మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి దాదాపు more than 90% ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిట్గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా అనిపిస్తుంది? యు ఆర్ రైట్. అంటే అదే చిరంజీవి గారు చెప్పినది అని చెప్పాను కదా, మీకు రెస్పెక్ట్గా ఉంటుందని. అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా. మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే. ఏంట్రా అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా, క్యారెక్టర్ని పక్కన పెట్టింది హీరో విలన్ మధ్యలో అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్. మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్, హీరో వర్సెస్ విలన్, ఇది కూడా వర్క్ అవుతుంది కదా. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం. ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది. సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు కదా. సంక్రాంతికి 3 సినిమాలు అకామిడేట్ చేసే స్పేస్ అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు, అలాగే అక్కడ డాకు మహారాజ్ కూడా రేట్లు పెంచారు. బట్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పండుగ కాబట్టి సంక్రాంతి అనగానే ఒక ఫ్యామిలీ అంటే 2 పెద్ద సినిమాలకి అకామిడేట్ చేసే అంత ఉందంటారా? అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది. గేమ్ చేంజర్ హై బడ్జెట్, డాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్.
ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్, దాని ప్రకారమే ఉంటాయి. గేమ్ చేంజర్ పెట్టినట్లు సంక్రాంతికి వస్తున్నాం అని దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాము? ఫ్యామిలీతో రావాలి, దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి. అన్ని సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు. ముందు ప్రేక్షకులు నువ్వు సంక్రాంతికి వస్తున్నాము, నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, నీకు కూడా నేను న్యాయం చేయాలి. అప్పుడు నాది కాదు, చేయాలా వద్దా? చేయకుండా అప్పుడు మళ్ళీ మీరే రాళ్ళేస్తారు. కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసి వర్కౌట్ చేశాను. థ్యాంక్ యూ. 10:30 అందరు వెయిటింగ్. అయితే మీరు ఎఫ్టీసీ చైర్మన్ గా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను అని చెప్పారు కదా, అవి కొన్ని సిద్ధం చేశారు అని తెలిసింది. ఇప్పటికే మీటింగ్ జరిగి 10 రోజులు అయింది, మీరు 15 రోజులు. అయితే ఇందులో 2000 ఎకరాలు స్టూడియోల కోసం అడుగుతాం. అమ్మా ఒక్క నిమిషం. సంక్రాంతి తర్వాత నేను కంబ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అసలు ఏం చేయబోతున్నానో అన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇద్దరికి 6 months నుంచి కొంచెం ఫైటింగ్ స్టార్ట్ అయింది. మా టైం ఏది అని. అందుకే 15th తర్వాత ఇస్తాను బాబు, 15 వరకు నాకు వదిలేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. పోతే నేను ఏం చేస్తానంటే జర్నీలో తీసుకెళ్తాను. అంటే ప్లాన్ ఏంటి, ఇప్పుడు జర్నీలో ఫ్రీ ఉంటాను కాబట్టి. ఇప్పుడు మనం చూడండి, విజయవాడ వెళ్ళాను, ఆరాంశిని అన్వయం తీసుకొని వెళ్ళిపోయా. నిన్న రాజమండ్రికి వెళ్ళాను, వాళ్ళు వచ్చేయమన్నా అంటే ఆ టైం జర్నీ టైం వాళ్ళకి ఇవ్వగలుగుతా. లేకుంటే ఇక్కడే ఇంట్లోనే ఇవ్వాలి, సిటీలోనే ఇవ్వాలంటే డిఫికల్ట్. అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పెట్టలేనంత బడ్జెట్ పెట్టారు మీరు గేమ్ చేంజర్. ఇప్పుడు లాస్ట్ పరిస్థితులు ఏమో మారింది. ఇప్పుడు మీకు సస్పెన్స్ గానే ఉంది తెలంగాణలో రేట్లు ఎలా ఉంటాయని. ప్రతిసారి నిర్మాతకి ఇంతే భారీగా సినిమా కోసం డబ్బులు పెట్టడం, లాస్ట్ లో వస్తాయా రావా, ఎంత వస్తాయి ఏంటి అనే సస్పెన్స్ కొనసాగడం. ఇలా కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ ఏదైనా తీసుకొచ్చి అదే ఎఫ్డిసి చేయబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, చాలా సమస్యల్ని సింపుల్ చేయొచ్చు. అవి సమస్యల్లాగా మనం చూపించాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ సిస్టమ్ చేసేస్తే దాన్ని ఫాలో అవుతారు. అది మీకు జనవరి 2 కల్లా నేను ఎఫ్డిసి ద్వారా చేసి అక్కడ ప్రభుత్వానికి కూడా, ఏపీ ప్రభుత్వానికి కూడా బ్రిడ్జి లాగా ఎవరి ద్వారా అక్కడ చెప్పి ఎలా బ్రిడ్జి లాగా చేయాలనేది మళ్ళీ ఇండస్ట్రీ తరపునే వర్క్ చేస్తాను. అట్లేముండదు. ఇదే అండి, మళ్ళీ ఒకటి పాజిటివ్ మాట్లాడతాం, మనమే ఇంకోటి నెగిటివ్ చెప్తాం. ఏదో ఒకటి మనం దాని మీద నిలబడదాం. ఏసి ఇలా ఉంటే బాగుంటుంది అంటే దాని మీదే వెళ్దాం. మళ్ళీ ఇలా అయితే ఇలా అవుతుందేమో అలాంటి హెడ్లైన్స్ వస్తాయి, థంబ్ లైన్సే వస్తాయి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hi everybody,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.